హాయ్ ఎవ్రీవన్. ఈరోజు కట్ వర్క్ ప్యాచ్ వేద్దాం. ఫస్ట్ ప్యాచ్ కోసం 2.5 ఇంచ్ వెడల్పు ప్యాచ్ క్లాత్ అండ్ దాని లైనింగ్ 2 పీసెస్ తీసుకోవాలి. కట్ వర్క్ దగ్గర నీట్గా స్టిఫ్గా రావడానికి పేపర్ క్యాన్వాస్ 1.5 ఇంచ్ తీసుకోండి. దానికి మధ్యలో మార్క్ చేసి 2 ఇంచుల వెడల్పుతో లైన్స్ మార్కింగ్ చేయండి. మార్క్ చేసిన లైన్స్ మధ్యలో కర్వ్స్ గీయండి. ఈ కర్వ్స్ మీరు చేతితో గీసినా పర్లేదు, చిన్న మూత సహాయంతో అయినా తీసుకోండి. గీసిన ఆ కర్వ్స్ని కట్ చేయండి. కట్ చేసిన ఈ పేపర్ క్యాన్వాస్ని అటాచ్ చేసేటప్పుడు లైనింగ్ మీద పెట్టండి. స్టిచ్చింగ్ అనేది ఒక ఆర్డర్లో పెట్టి స్టిచ్ చేయాలండి. ఫస్ట్ ప్యాచ్ క్లాత్, సెకండ్ లైనింగ్, థర్డ్ పేపర్ క్యాన్వాస్ 1 by 1 లైన్లో పెట్టి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి. స్టిచ్ అనేది ఎడ్జ్లో వచ్చేలా చూసుకొని స్టిచ్ చేయండి. కర్వ్ పాయింట్ దగ్గర నీడిల్ అనేది దింపి తర్వాత పాదం లేపండి. తిరిగి కుట్టడం స్టార్ట్ చేయండి. పూర్తిగా ఈ కట్ వర్క్ అంతా కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి కార్నర్స్ దగ్గర, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయండి. ఈ క్లాత్ కట్ చేసిన తర్వాత ఈ కార్నర్స్ దగ్గర కట్స్ అనేవి పెట్టండి. దీనివల్ల రివర్స్ తిప్పినప్పుడు ఫ్యాబ్రిక్ అనేది కుచ్చులుగా రాకుండా నీట్గా కార్నర్స్ దగ్గర ఉంటుంది. కట్ చేయడం అయిపోయిన తర్వాత మన ఫింగర్ సహాయంతో రివర్స్ తిప్పి ఆ కర్వ్స్ అనేవి అన్నిటినీ నీట్గా అడ్జస్ట్ చేయండి. హ్యాండ్ పార్ట్ తీసుకొని దాన్ని లైనింగ్ వైపు పెట్టండి. మనం స్టిచ్ చేసిన ప్యాచ్ క్లాత్ని తీసుకొని సేమ్ లైనింగ్ పార్ట్ ఒకే వైపు ఉండేలా పెట్టి చూపించిన విధంగా స్టిచ్ చేయండి. కుట్టిన తర్వాత ప్యాచ్ని రివర్స్ తిప్పండి.
పైన వైపు ఈ ప్యాచ్ క్లాత్ అనేది చూపించిన విధంగా వస్తుందండి. దాన్ని మనం ఫోల్డ్ చేసి మొత్తం హ్యాండ్కి స్టిచ్ అనేది వేయాలి. ప్యాచ్ కమ్ కట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మీరు కూడా ఇలానే నీట్గా స్టిచ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe my channel.